ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెవరో తెలుసుకోండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే ఆ వ్యక్తి ఎవరు, అలాగే తన మూలంగా ఎటువంటి దుష్ఫలితాలు మీకు రాబోతున్నాయి, వారు చేసినటువంటి తాంత్రిక పూజలు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండటానికి మీరు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కూడా వీరు కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకి చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ సమయంలో మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి లేదా మీ యొక్క భార్యాభర్తలకు సంబంధించి ఒక పెద్ద సమస్యకు పరిష్కారాన్ని మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం ఈ రోజు దినఫలాల్లో మీకు లభించబోతోంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మీపైన ద్వేషాన్ని పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క పై అధికారులతో మాట పడాల్సి రావచ్చు. అయితే మీరు పని విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఏ తప్పు మీరు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అప్పుడే మీపైన ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తులకి మీరు బుద్ధి చెప్పిన వారవుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీ చెడును కోరుకునే ఒక స్త్రీ ఉన్నారు. మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీ మీ చెడును కోరుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తనం తనకు ఉంది. మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీరు అభివృద్ధి పథంలో వెళ్తుంటే తను చూసి తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆ స్త్రీ ఎవరో మీకు అర్థం కావటం లేదు. ఎప్పుడు మీతో గొడవలకు దిగుతూ ఉంటారు. అలాగే మీరు ఏదైనా సాధించినప్పుడు అందరూ సంతోషిస్తే, అందరూ అప్రిషియేట్ చేస్తే తను మాత్రం మీ ముఖం కూడా చూడకుండా వెళ్లిపోతారు. అటువంటి స్త్రీ ఒకరు ఉన్నారు. మీపైన చెడు జరగాలని కొన్ని ప్రయోగాలు చేయించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ మీపైన తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మీ ఇంటి ముందు ఇటువంటి ప్రయోగాలు చేయటానికి తను పూనుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఆ స్త్రీ మీపైన ఏవైనా ప్రయోగాలు చేసినా కానీ ఆ ప్రయోగాలు మీకు ఎటువంటి అశుభాన్ని ఇవ్వకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ నుదుటన కుంకుమ ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. అలాగే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ విధంగా తాంత్రిక పూజలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే కనుక ఏవైనా వాటికి సంబంధించినటువంటి అంటే ఆ పూజలకు సంబంధించినటువంటి వస్తువులు మీ ఇంటి ముందు ఉంటే కనుక వాటిని మీ చేత్తో కాకుండా చీపురు సహాయంతో కానీ దేంతోనైనా సరే తీసి బయట పారవేయండి. అంటే నిమ్మకాయలు కావచ్చు, ఎండు మిరపకాయలు కావచ్చు, ఎరుపు రంగు వస్త్రం కావచ్చు, ఇలా ఏదైనా సరే తాంత్రిక క్రియలకు ఉపయోగించే వస్తువులు
మీ ఇంటి ముందు ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయట పారవేసి ఇంట్లోకి వచ్చి శుభ్రంగా స్నానం చేసి దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఆ శివ భగవానుణ్ణి మనస్సులో తలుచుకునే సమయంలో మీపైన ఎటువంటి చెడు ప్రయోగాలు పనిచేయకూడదని ఆ శివ భగవానుడికి చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ ప్రయోగం నుండి మీరు బయటపడతారు. ఎటువంటి చెడు ఫలితాలు మీకు రావు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని